Let me know if you can see my screen. Yes, sir. Yes, sir. సో మీకు ఈ షీట్ సేవ్ చేసుకోండి. ఐమ్ అగైన్ టెల్లింగ్ ఎవ్రీడే. సో మీకు ఈ 5 days క్లాసెస్. సో యూ కెన్ యాక్సెస్ ద ఎవ్రీడే రికార్డింగ్స్ హియర్ ఫర్ నెక్స్ట్ అప్ టు ఆన్ థర్స్డే. సో ఈ ఫైల్ యాక్సెసిబుల్ ఉంటుందండి ఎవ్రీ వన్. మీకు లింక్ షేర్ చేశాను జూమ్ చాట్లో. ఈ లింక్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇక్కడ Okay, sir. ఇంపార్టెంట్ లింక్స్ అని ఉంది కదా, Okay. ఇంపార్టెంట్ లింక్స్లో నేను ఇస్తాను. ట్రయల్ అకౌంట్ క్రియేషన్ ఆర్ క్లాస్ లింక్లో అన్న ఎంటర్ చేస్తాను. ఓకే, నేను అప్డేట్ చేస్తాను ఇక్కడ ట్రయల్ అకౌంట్ అని. మీరు ఈ షీట్ అయితే మీ దగ్గర సేవ్ చేసుకోండి. Okay, sir. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. మీకు చిన్న చిన్నవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడే డౌట్స్ వస్తాయి. ఓకేనా. నిన్న మనం ఏం టాస్క్ చేసాము, మీరు ఎప్పుడైతే సిఆర్ఎంకి లాగిన్ అవుతారో, ఇది ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అంటాము. ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ యూస్ చేసి లాగిన్ అవుతారు. మీరు లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నావిగేషన్ స్టెప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతారు సిస్టమ్ ఫెమిలియర్ అయ్యేంత వరకు. సో ఇక్కడ డైనమిక్ 365 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నిన్న పవర్ బిల్ చేసాం కదా మనము, Yes, sir. సార్ మీరు రైట్. ఒకసారి వెనక్కి వెళ్ళారా? నేను క్రియేట్ చేశాను కానీ నాకు ఇది రాలేదు, డైనమిక్ ఇది. సో ఈ యూఆర్ఎల్ రాలేదా? ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఇది జనరేట్ అయిందా? 1 minute సార్, లేదు మరి. ఓ, అది జనరేట్ ఎక్కడ చూడాలి సార్? జనరల్ గానే ఆర్గనైజేషన్ జనరేట్ అయింది సార్. ఆ యూఆర్ఎల్ బ్రౌజర్లో ఎంటర్ చేసి ఓకే. న్యూ ట్యాబ్ తీసుకోండి. బ్రౌజర్లో కాపీ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఓకే, నిన్న మనం పవర్ బిల్ చేసామండి. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే నాకు క్లాస్ తర్వాత పింక్ చేయండి. మీకు చూపిస్తాను ఓకే సార్. సపరేట్ కనెక్ట్ అయ్యి. ఓకే సార్. సో నిన్న మనం పవర్ బిల్ గురించి చేసాం కదా. సో ఈ వ్యూస్ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేయాలో ఒక ఐడియా వచ్చింది కదా. సో టుడే we will learn few more topics. Let me just open. సో ఇప్పుడు అశోక్ అనే కస్టమర్కి ఈ సర్వీస్ నెంబర్ ఉంది కదండి. ఈ సర్వీస్ నెంబర్ స్టాటిక్. సో ఈ మంత్కి మన బిల్ జనరేట్ చేసామనుకోండి. లెట్స్ సే I will generate the bill from January onwards for this customer. January 1st. And then, so I will just, for our assumption, we'll take the start date of the month and end date of the month for bill generation. So let's say this is the bill for Ashok customer in the month of January. So if I want to create another bill for February, what I need to do? Let me take another tab. So the customer details will be same, right? Only the bill details will be changed. Am I right? ఎస్ Yeah. So సార్. let me create another bill in the month of February. So the first tab which we can see here, this is for month of January. So I'm going to create a bill for month of February. So what I will do, I will select February month start date and the February month end date. Cost per unit 5. Yeah. Number of units. And the due date will be, yeah, and these details should be same.
I'm just copying from the previous record. I have opened the previous record in another tab. So I'm just copying from there. ఒక సింగిల్ కస్టమర్ కి డేటా అనేది సేమ్ ఉంటుంది కదా, ఎన్ని బిల్స్ జనరేట్ చేసినా, రైట్? Yes, sir. సేవ్. Yeah, February month saved. Then I will create for the March. Yeah, 3 should be fine. So what I will do, I will just check number of records here for bills. Yeah, how many records are there as of now? 4. ఫోర్ సార్. 4 ఉన్నాయి కదా. సో మనకి అజ్యూమ్ చేసుకోండి, ఇన్ కేస్ ఇప్పుడు మన రియల్ టైం యూజ్ చేసాం అనుకోండి, మనకి రియల్ టైం యూజ్ చేసినప్పుడు వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ 10,000 యాజ్ వెల్, రైట్? 10,000 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది కదా బిల్లు. సో 10,000 రికార్డ్స్లో ఒక సింగిల్ కస్టమర్ది ఫిల్టర్ చేయాలంటే ఎలా చేస్తాము? అది డిఫికల్ట్ కదా. ఒక సింగిల్ కస్టమర్కి ఎన్ని బిల్స్ జనరేట్ అయినాయి ఇప్పటి వరకు ఫిల్టర్ చేయాలంటే ఒక ప్లేస్లో చూడాలి నేను. లెట్స్ సే ఇప్పుడు అశోక్ అనే కస్టమర్ ఉన్నాడు. అశోక్కి ఇప్పటివరకు జనరేట్ అయిన బిల్స్ అన్ని సింగిల్ పేజ్లో చూడాలి విత్ కస్టమర్ ఇన్ఫర్మేషన్తో, ఇంక్లూడింగ్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్. So how do we do now? As of now, there is no possibility with this design, data design. ఈ డేటా డిజైన్తో మనకు పాసిబుల్ అవ్వదండి. మనకు సిఆర్ఎంలో లుకప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లుకప్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుంది. సో రిక్వైర్మెంట్ అయితే అర్థమైందా? మన ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చూద్దాము. సో ఐ వాంటెడ్ టు సీ ఫర్ ద సింగిల్ కస్టమర్ బిల్స్ ఆన్ ద సింగిల్ పేజ్. If we have more than 10,000, it is difficult to filter. ఇది రిక్వైర్మెంట్ అండి. ఈ రిక్వైర్మెంట్ మనం ఎలా అచీవ్ చేద్దామో చూద్దాం. ఈజ్ రిక్వైర్మెంట్ క్లియర్ ఎవ్రీవన్? రిక్వైర్మెంట్ క్లియర్ అండి. ఎస్ సార్. మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది కదా. ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ చూద్దాము. సో Sir, ఇలా can you please repeat again, sir? యా. For same customer, సో యాక్చువల్లీ దీస్ then- ఆర్ ద 3 bills for 3 months, January, February, March. yes, yes. So here we just have 4 records. Yeah. So if I want to know how many bills are generated for Ashok customer, I can simply say there are 3 bills Yes, sir. because the number of records here is very less. Yes, yes. In case if you are using it for production, I mean if you are using in real time, the number of records may be huge. It will be more than 10,000 as well. Am I right? Yes. సో మనకు 10,000 కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవ్రీ మంత్ బిల్ జనరేట్ అవుతుంది కదా. Yes, sir. Yes, sir. సో ఇఫ్ యూ హ్యావ్ ద 5,000 of customer, if you take it for 1 year, it will be more than 50,000 or 20,000. Yes. 60,000. So in that case, if I want to filter number of bills generated for a particular customer, how do you do? That is difficult task, right? Among that 50,000 records. Yes, yes.
సో అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఎలా అచీవ్ చేస్తామో అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. Okay. Requirement clear, everyone? Yes, sir. Yes, sir. Yes, Yes, sir. sir. So then we will see the implementation steps. How do we do? సో మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు లుకప్ అనే ఒక ఫీల్డ్ ఉంటుందండి. లుకప్ ఫీల్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాము. లుకప్ ఎలా వర్క్ అవుతుంది? ఐ విల్ ఇంప్లిమెంట్ ఫాస్ట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏదైనా డెవలప్మెంట్ చేంజెస్ చేయాలంటే మనం కంపల్సరీ సొల్యూషన్లో నావిగేట్ అవ్వాలి. లెట్ మీ జస్ట్ ఓపెన్ ద సొల్యూషన్. And so here I am going to create another entity with name customer. You will understand the purpose once I completed the implementation. సో కస్టమర్ అనే నేమ్ తోటి ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తున్నాను. పర్పస్ లాస్ట్లో అర్థమవుతుంది ఎందుకు చేసాం, ఎలా చేసాం అనేది. సో ఇది సేల్స్లో చూపిస్తున్నాను. దెన్ సేవ్ అండ్ క్లోజ్. Sir, చెప్పండి. సార్ ఇప్పుడు ఫీల్డ్ రిక్వైర్మెంట్ ఉంది కదా సార్, ఆప్షనల్, రికమెండెడ్, రిక్వైర్డ్ అని. యా, సార్ ఆ డిఫరెన్స్ ఏంటి సార్ రిక్వైర్డ్ కు రికమెండెడ్ కు? రికమెండెడ్ మనం ఇంకా కవర్ చేయలేదు. యాజ్ ఆఫ్ నౌ వి డిస్కస్డ్ ఓన్లీ ఆప్షనల్ అండ్ రిక్వైర్డ్. సో అది మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. ఓకే సార్. రికమెండెడ్. ఓకే సార్. చెప్పండి. ఇప్పుడు పవర్ బిల్స్ ఎంటిటీస్ ఇవి క్రియేట్ చేస్తాం కదండి, స్టార్ట్ డేట్, డ్యూ డేట్ ఇవి. Hmm. దాన్ని మనము అది డేటా టైప్ చేంజ్ చేయలేమా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత? ఫీల్డ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేమండి. వీ నీడ్ టు ఓకే. డిలీట్ అండ్ రీక్రియేట్ విత్ న్యూ డేటా టైప్. ఓకే. సో మనకి ఇక్కడ కస్టమర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మన డిజైన్ ప్రకారము అవి ఈ ఎంటిటీలో క్రియేట్ చేస్తాను నేను. ఏమేమి ఉన్నాయి మనకి? కస్టమర్ నేమ్ ఉంది, కస్టమర్ పోస్టల్ కోడ్, కస్టమర్ హౌస్ నెంబర్, కస్టమర్ అడ్రస్ అండ్ సర్వీస్ నెంబర్. సో ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. నేమ్ అనే ఒక ఫీల్డ్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది కదా. సో ఐ విల్ జస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఫర్ కస్టమర్ నేమ్. ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ దిస్ వన్, name to customer name. Then click on save and new. So the next one, customer postal code. Single line of text only. Customer house number. Customer address. Service number. Then I will add a couple of more fields under customer Sir, service entity. number, data type వచ్చేసి phone number కదా? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అండి. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తున్నాను. మీకు ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టోటల్ బిల్ పెయిడ్ బై కస్టమర్ టిల్ డేట్.
అని ఒక ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇది కరెన్సీ ఫీల్డ్. లెట్స్ సే 1 ఇయర్ యూజ్ చేశాడు అనుకోండి పవర్. 1 ఇయర్లో ఎన్ని బిల్స్ జనరేట్ అయ్యాయి అండ్ ఎంత అమౌంట్ పే చేశారు అలాంటిది ట్రాక్ చేయాలంటే నేను ఇది ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫీల్డ్ టైపు కరెన్సీ రిలేటెడ్ కదా. సో ఐమ్ జస్ట్ చూసింగ్ ఇట్ యాజ్ కరెన్సీ. స్టార్ట్ విత్ 0, maximum can be anything. Okay, save and close. Customer fields are completed. What is our next step? I will add the fields on the form. సో మెయిన్ ఫామ్ ఓపెన్ చేయాలండి. యూ రిమెంబర్ దట్ మనకి 3 ఫామ్స్ క్రియేట్ అవుతాయి. క్విక్ వ్యూ ఫామ్, అనదర్ వన్ ఇస్ కార్డ్, అనదర్ వన్ ఇస్ మెయిన్. సో మన మెయిన్ ఫామ్లోనే వర్క్ చేయాలి. ఆ రిమైనింగ్ ఫామ్స్ ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్ క్లాస్లో తెలుస్తుంది. నావిగేషన్స్ చూడండి, ఎంటిటీ ఎక్స్పాండ్ చేయాలి, ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మెయిన్ ఫామ్ ఓపెన్ చేయాలి. Then what I will do, I will just rename this section name. This is customer details, right? By default గా జనరల్ అని ఉంటుంది. నేను కస్టమర్ డీటెయిల్స్ అని రీనేమ్ చేస్తున్నాను. Then I will add the custom fields which we have created. Customer address and the postal code, house number. Total bill paid by customer till date. ఇది కరెన్సీ ఫీల్డ్ కదా. కరెన్సీ ఫీల్డ్ అన్నప్పుడు మనకి బేస్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఆ బేస్ ఫీల్డ్ మనం యాడ్ చేయొద్దు, ఓన్లీ వీ హ్యావ్ టు యాడ్ నార్మల్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, మీకు సేమ్ నేమ్తో ఇంకొక ఫీల్డ్ ఉంది, అది బేస్ ఫీల్డ్. సో వీ షుడ్ నాట్ యూస్ ద బేస్ ఫీల్డ్. The base field will appended with the base at the last, like this. So what I will do, I will do the save and publish. ఇక్కడ జనరల్గా ఏంటండి, కస్టమర్ అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు, బట్ పవర్ బిల్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. ఆమె రైట్, ఎవ్రీ మంత్కి జనరేట్ అవుతూ ఉంటాయి సింగిల్ కస్టమర్కి. అలాంటి కేసు ఉన్నప్పుడు మనం లుకప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఓకే, లుకప్ని చైల్డ్ రికార్డ్స్లో క్రియేట్ చేస్తాం. సో వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ చైల్డ్స్ కదా రియల్ టైంలో. లైక్ వైజ్, సో ఇక్కడ మన కేసులో సింగిల్ కస్టమర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పవర్ బిల్స్. సో ఇక్కడ పేరెంట్ అనేది కస్టమర్ అవుతుంది, చైల్డ్ అనేవి పవర్ బిల్స్ అవుతాయి. సో మనం ఇప్పుడు పవర్ బిల్లో కస్టమర్ అనే ఫీల్డ్కి లుకప్ క్రియేట్ చేద్దాము. లుకప్ క్రియేట్ చేసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ ద బెనిఫిట్, ఇంపార్టెన్స్. ఇక్కడ ఫీల్డ్ టైప్లో లుకప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టార్గెట్ రికార్డ్ టైప్ ఉంది కదా, ఈ టార్గెట్ రికార్డ్ టైపు కస్టమర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్ విల్ షో ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ఎంటిటీస్ ఇన్ ద సిస్టమ్. సో మనకు కావాల్సింది కస్టమర్ కదా, ఐ విల్ జస్ట్ చూస్ కస్టమర్ అండ్ ఇట్ షుడ్ బి రిక్వైర్డ్ ఫీల్డ్ ఉండాలండి. సేవ్ అండ్ సరే క్లోజ్. ఎక్కడ సార్ ఇది ఏంటంటే ఫీల్డ్ ఎక్కడ సార్, ఎట్లా చూసుకో ఫీల్డ్లోకి వెళ్ళి ఒకసారి. డేటా టైప్ లో మనకి సింగిల్ ఓకే లైన్ ఆఫ్ ఓకే టెక్స్ట్ ఇవన్నీ ఓకే ఉన్నాయి కదా, అక్కడ ఓకే లుకప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే టార్గెట్ రికార్డ్ టైప్ లో ఎంటిటీస్ లిస్ట్ కస్టమర్ చూపిస్తుంది, అది కస్టమర్ అనే ఎంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ నౌ. పేరెంట్, దిస్ వన్ ఇస్ పేరెంట్ రికార్డ్. సో దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్.
then select the form. సో మనకి ఇక్కడ సో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని ఏమీ అవసరం లేదు కదా మనకి ఇప్పుడు. సో ఇక్కడున్న ఫీల్డ్స్ అన్ని కస్టమర్ నేమ్, కస్టమర్ పోస్టల్ కోడ్, హౌస్ నెంబర్, కస్టమర్ అడ్రస్, సర్వీస్ నెంబర్ ఇవేమీ అవసరం లేదు ఇప్పుడు. ఐ రైట్? మనం సపరేట్ ఎంటిటీలో తీసుకున్నాం కదా, ఆ సపరేట్ ఎంటిటీకి లింక్ చేస్తున్నాం ఇది బిల్ డీటెయిల్స్. సో ఆ ఎంటిటీలోనే ఉంటుంది కస్టమర్ డీటెయిల్స్. పవర్ బిల్ అనే ఎంటిటీలో ఈ డీటెయిల్స్ మనకి అవసరం లేదు. అవసరం లేనప్పుడు సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ రిమూవ్ ఫ్రమ్ ద ఫామ్. Select and click on remove. మీకు ఇలా మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైనా ఉందనుకోండి, సో సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు రిమూవ్. ఆ కేసులో ఏం చేస్తారు మీరు? సో అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫీల్డ్ ఓపెన్ చేయండి. ఫీల్డ్స్ లిస్ట్లోకి వెళ్ళి సో లెట్ మీ క్లోజ్ దిస్ ఫామ్ క్లోజ్ చేయండి ఫస్ట్. ఫీల్డ్స్ లిస్ట్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్ని మ్యాండేటరీ నుంచి ఆప్షనల్కి చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత మీకు అలౌ చేస్తుంది. వాట్ ఈస్ దట్ ఫీల్డ్ నేమ్? ఫీల్డ్ నేమ్ ఈజ్ సర్వీస్ నెంబర్. సో ఐఎమ్ గోయింగ్ టు, మీరు ఇన్ కేస్ ఏదైనా ఇన్వాలిడ్ డేటా టైప్తో ఫీల్డ్ క్రియేట్ చేశారు, మీరు బై మిస్టేక్లో ఫామ్లో కూడా యాడ్ చేశారు అనుకోండి, మీరు ఎప్పుడు డేటా క్రియేట్ చేసేటప్పుడు రియలైజ్ అయ్యారు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ యూ కెనాట్ డిలీట్ యాజ్ వెల్. సో ఫామ్ నుంచి డిలీట్ చేయలేరు, రిమూవ్ చేయలేరు. ప్లస్ ఇక్కడ డిలీట్ కూడా చేయలేరు. ఇక్కడ డిలీట్ చేస్తే మీకు ఏమని వస్తుంది? ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డిలీట్ దట్ ఫీల్డ్, it will show some error message. You read this error message, cannot delete field because one or more components required it. More information on the dependencies can be found here. So ఈ field మన form లో యూస్ చేసాం కదా already. So that's the reason system is not allowing. First you have to remove that field from the form, then publish the form, then come here and delete. సో ఇక్కడ మీరు details లో క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారో ఇక్కడ చూపిస్తుంది. ఒకటి వ్యూలో యూస్ చేసాం అండ్ ఫామ్లో యూస్ చేసాం. సో వీ హ్యావ్ టు రిమూవ్ దోస్ ద పర్టికులర్ ఫీల్డ్ ఫ్రమ్ దీస్ టూ కాంపోనెంట్స్ ఫస్ట్. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ టు డిలీట్ దట్ పర్టికులర్ ఫీల్డ్. మన ఫామ్లో నుంచి డిలీట్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఆప్షనల్కి చేంజ్ చేయాలి. మ్యాండేటరీ ఉంటే ఫామ్ నుంచి డిలీట్ చేయలేం. సో నేను ఇక్కడ ఆప్షనల్ పెట్టేస్తున్నాను. సేవ్ అండ్ క్లోజ్. Let me just check, is it changed or not? Yeah, it is changed. సో ఐ హ్యావ్ టు పబ్లిష్ ద ఎంటిటీ. ఎంటిటీ పబ్లిష్ చేసిన తర్వాత ఫామ్కి వెళ్ళి అప్పుడు రిమూవ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఆప్షనల్కి వచ్చేసింది కదా. సో నేను ఇక్కడ యూస్ కేస్ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు ఇది. కన్ఫ్యూజన్. సో ఫస్ట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ ఫీల్డ్ విత్ ఇన్వాలిడ్ డేటా టైప్.
and added on the form as well. సో మీరు ఈ మిస్టేక్ చేశారండి. ఒక ఫీల్డ్ని ఇన్వాలిడ్ డేటా టైప్గా క్రియేట్ చేసి అండ్ ఫామ్లో కూడా యాడ్ చేశారు. మీరు తర్వాత రియలైజ్ అయ్యారు. తర్వాత రియలైజ్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? యూ ట్రై టు డిలీట్ దట్ ఫీల్డ్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఫీల్డ్ డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సిస్టమ్ అలో చేయదు. ఎందుకంటే మనం ఆ ఫీల్డ్ ఆల్రెడీ ఫామ్లో యూజ్ చేసాం. సో ఇట్ విల్ సే యూ హ్యావ్ సమ్ డిపెండెన్సీస్, యూ కెనాట్ డిలీట్ దట్ ఫీల్డ్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫీల్డ్ from the form and publish the form, then proceed with the field deletion. Field delete చేసి you can create the new one. These the steps. In case ఆ ఫీల్డ్ మ్యాండేటరీ అయ్యింది అనుకోండి, మ్యాండేటరీగా సెట్ చేశారు, బిజినెస్ రిక్వైర్డ్, అప్పుడు ఫామ్ నుంచి కూడా డిలీట్ చేయలేరు. ఫామ్ నుంచి డిలీట్ చేస్తే ఫామ్ ఎర్రర్ త్రో చేస్తుంది, ఇట్ ఈస్ రిక్వైర్డ్ అని. సో అప్పుడు మీరు చేయాల్సింది, యూ హ్యావ్ టు చేంజ్ ద field required level first to optional, and then publish the entity and proceed to remove the field from the form. Is it clear అండి? ఇది క్లియర్ అండి స్టెప్స్? ఎస్ సార్. సో ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇవి చూసుకోండి, నేను స్టెప్స్ ఇచ్చాను. సో నేను ఇప్పుడు సెలెక్ట్ అండ్ రిమూవ్. సో మనకు ఓనర్ ఫీల్డ్ అవసరం లేదు. నేను ఇప్పుడు ఈ సెక్షన్ ఇటు మూవ్ చేస్తాను అండ్ ఇక్కడ మనకి ఇది ఈ సెక్షన్ అవసరం లేదు, డిలీట్ చేసేస్తాను. ఇవి టూ అప్ మూవ్ చేసేస్తాను. యా, ఈ కస్టమర్ నేమ్ ఉంది కదా, కస్టమర్ నేమ్ ఐ విల్ జస్ట్ రీనేమ్ టు బిల్ రిఫరెన్స్ నెంబర్. బిల్కి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, బిల్ రిఫరెన్స్ నెంబర్ అనేది చేంజ్ చేస్తాను. సేవ్ పబ్లిష్. సరే, ఇక్కడ మనం కస్టమర్ కూడా యాడ్ చేయాలి. న్యూ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, లుక్అప్. సో వీ నీడ్ టు యాడ్, ఐ యాడెడ్ హియర్, దెన్ సేవ్ పబ్లిష్. Save and close. Let me publish the customer entity as well. I will do publish all customizations.
Yeah, the publish is done. So I will go to user page and refresh. సో ఇక్కడ కస్టమర్స్ వచ్చాయి కదా. So what I will do, I will create the customer first. I will create with a name of Ashok and customer postal code. ఇప్పుడు కస్టమర్ ఒక్కరే ఉన్నారండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, బిల్స్ జనరేట్ చేస్తాను. సో ఆల్రెడీ మనం కొన్ని బిల్స్ జనరేట్ చేసాం కదా. లెట్ మీ రిఫ్రెష్ దిస్ వన్. యా, సో ఇక్కడ బిల్ రిఫరెన్స్ నెంబర్, ఇవి ఇన్వాలిడ్ రికార్డ్స్ అయిపోతాయి. ఇన్వాలిడ్ రికార్డ్స్ అవుతాయి. లెట్ మీ డిలీట్ దీస్ ఫీల్డ్స్ ఫస్ట్, దీస్ రికార్డ్స్ ఫస్ట్. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ అదర్వైజ్. సో మనకి ఇప్పుడు సింగిల్ కస్టమరే ఉంది, ఆ కస్టమర్స్కి బిల్స్ పాపులేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాం లుకప్లో. సో వీ నో నీడ్ టు ఎంటర్ అగైన్ అండ్ అగైన్. వాట్ ఎవర్ కస్టమర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అనదర్ ఎంటిటీ, దోస్ విల్ బి కమ్స్ హియర్. సో డీటెయిల్స్ మళ్ళీ రిపీటెడ్గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఎవ్రీ బిల్కి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక 2 months క్రియేట్ చేస్తాను, జనవరి ఫిబ్రవరికి. మార్చ్, యా, లెట్ మీ క్రియేట్ ఇట్ ఫర్ మార్చ్. కాస్ట్ పర్ యూనిట్ 5, నెంబర్ ఆఫ్ యూనిట్స్. యా, ఐ విల్ క్రియేట్ ఇట్ ఫర్ ఏప్రిల్ యాజ్ వెల్. ఏప్రిల్కి మనం ఇప్పుడు రిపీటెడ్గా కస్టమర్ డేటా ఎంటర్ చేయట్లేదు కదా. మనకు ఫస్ట్ సినారియోలో ఎవ్రీ టైం కస్టమర్ డేటా ఎంటర్ చేసాం. హియర్ వీఆర్ జస్ట్ సెలెక్టింగ్ ద కస్టమర్. వీఆర్ నాట్ ఎంటరింగ్ అగైన్ అండ్ అగైన్ సేమ్ డీటెయిల్స్. సో దిస్ వన్ ఈస్ April 1. Save. అశోక్, ఇక్కడ ఎండ్ యూజర్ ఎన్ని మల్టిపుల్ టైమ్స్ డేటా ఎంటర్ చేస్తాడు ఒక కస్టమర్ కి, దానికి ఆటోమేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా, లేదా ప్రతి ఒక్క డీటెయిల్ లైక్ ఒక్కొక్క యూజర్ ది ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలా వాళ్ళు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ థౌజండ్స్ ఆల్సో? యా, అది మీకు సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, అది ఫర్దర్ క్లాస్లో ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది. మీకు అది ఫర్దర్ ఓకే, క్లాసెస్లో చెప్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఓకే. నాకు ఇక్కడ పవర్ బిల్స్ ఎన్ని ఉన్నాయండి. ఇఫ్ ఐ గో టు ద పవర్ బిల్స్, సో ఐ హ్యావ్ ద, ఇది కస్టమర్ నేమ్ కాదు, మీరు లెట్ మీ జస్ట్ రీనేమ్ ఫస్ట్. పవర్ బిల్స్లో మన కస్టమర్ నేమ్ని రిఫరెన్స్ నెంబర్ కింద చేంజ్ చేసాం కదా. సో లెట్ మీ చేంజ్ ఎట్ డిస్ప్లే నేమ్ యాజ్ వెల్. మనం ఫామ్లో చేంజ్ చేసాము, సో వీ హ్యావ్ టు చేంజ్ హియర్ యాజ్ వెల్. బిల్ రిఫరెన్స్ నెంబర్,
అలాగే మనకి సర్వీస్ నెంబర్ అనేది కామన్గా ఉంటుంది, కస్టమర్ లెవెల్లోనే ఉండాలి. సో నేను ఇక్కడ సర్వీస్ నెంబర్ వ్యూలో యాడ్ చేశాం కదా, లెట్ మీ రిమూవ్ దట్ వన్ యాజ్ వెల్. Yeah, we are good now. And so I will add the service number and the form and the customer form. నేను ఇప్పుడు ఈ వ్యూలో నాకు కస్టమర్ అనే లుకప్ క్రియేట్ చేశాం కదా, ఆ లుకప్ యాడ్ చేస్తాను ఇన్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ నెంబర్. సర్వీస్ నెంబర్ రిమూవ్ చేసి కస్టమర్ అనే లుకప్ వ్యూలో యాడ్ చేస్తున్నాను. మీకు అవుట్పుట్ వచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది. లెట్ మీ జస్ట్ యాడ్ ద కస్టమర్ హియర్. Then I will publish. I will refresh here now. Yeah. సో ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఒక సింగిల్ కస్టమర్కి 2 బిల్స్ జనరేట్ అయ్యాయి, బట్ మనం డేటా అనేది మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేయలేం. ఆమె రైట్? సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం సింగిల్ పేజ్లో చూడాలి కదా, ఒక సింగిల్ కస్టమర్ జనరేట్ అయిన బిల్స్. మీరు ఎప్పుడైతే లుకప్స్ క్రియేట్ చేస్తారో దట్ విల్ బి సపరేట్ ఎంటిటీ. ఇఫ్ ఐ క్లిక్ దిస్ వన్, ఇట్ విల్ ఓపెన్ ద కస్టమర్ రికార్డ్. ఈ కస్టమర్ రికార్డ్స్లోనే, ఈ కస్టమర్ ఎంటిటీ రికార్డ్లోనే కింద మనము నెంబర్ ఆఫ్ బిల్స్, ఎన్ని బిల్స్ అయితే జనరేట్ అయ్యాయో ఆ బిల్స్ చూడాలి. అలాగే సో నేను ఇప్పుడు ఒక న్యూ కస్టమర్ క్రియేట్ చేశాను, ఆ కస్టమర్కి ఏదైనా బిల్ జనరేట్ చేయాలంటే ఐ నో నీడ్ టు గో హియర్. పవర్ బిల్స్ దగ్గరికి క్లిక్ చేయాల్సిన అవసరం ఉండకుండా అదే పేజ్లో, కస్టమర్ పేజ్లో నుంచే ఒక బిల్ జనరేట్ చేయాలనుకోండి, అది ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనకి సబ్గ్రిడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి సిఆర్ఎంలో. ఆ సబ్గ్రిడ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. మీరు సబ్గ్రిడ్ ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎంటిటీస్. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. మనకి ఆల్రెడీ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. యాజ్ సూన్ యాజ్ యూ క్రియేట్ ద లుకప్, ద పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ విల్ బీ క్రియేటెడ్ ఆటోమేటికలీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కస్టమర్ అనే ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. I will add a subgrid for power bills. Let me open the form, main form. సో ఇక్కడ నేను ఒక సెక్షన్ యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇన్సర్ట్ వన్ కాలమ్ సెక్షన్, then I will enter section name as bill details. సో ఇక్కడ మీకు ఇన్సర్ట్ దగ్గర సబ్గ్రిడ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ ఆప్షన్. ఇట్ విల్ ఓపెన్ వన్ పాపప్. ఈ పాపప్లో మనం పవర్ బిల్స్ అండ్ సో ఇక్కడ మనకి ఓన్లీ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, ఆర్ ఎంటిటీస్ మాత్రమే చూపిస్తుంది. సో మనకు కావాల్సింది పవర్ బిల్ కాబట్టి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటిటీస్ చూపిస్తుంది, ఆల్ ద చైల్డ్ ఎంటిటీస్. సో మనం క్రియేట్ చేసింది పవర్ బిల్స్ కదా, పవర్ బిల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది పవర్ బిల్. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ జస్ట్ పవర్ బిల్, దెన్ క్లిక్ ఓకే, దెన్ సేవ్ పబ్లిష్. ఇది సబ్గ్రిప్ట్ కాన్సెప్ట్ అండ్ లుకప్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు.
with some practical examples. We discussed. Yeah, let me just refresh now. Here, customer page. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ బిల్ డీటెయిల్స్ వచ్చేసాయి కదా. ఒక సింగిల్ కస్టమర్కి 2 బిల్స్ క్రియేట్ చేసాము. 2 బిల్స్ వచ్చేసాయి, చూపిస్తున్నాయి సింగిల్ పేజ్లోని. లెట్స్ ఇప్పుడు నేను ఒక న్యూ కస్టమర్ క్రియేట్ చేస్తున్నాను. తేజ్ అండ్ సర్వీస్ నెంబర్, కస్టమర్ అడ్రస్, పోస్టల్ కోడ్, హౌస్ నెంబర్. See total bill paid. Let me just enter random name. We will enter later. సో ఫస్ట్ కస్టమర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ క్రియేట్ అయిన తర్వాతనే మనం బిల్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ అయితే మీరు ఇక్కడ నుంచే బిల్ జనరేట్ చేసుకోవచ్చు. యూ నో నీడ్ టు గో టు ద అనదర్ ఎంటిటీ అండ్ క్రియేట్. అలా అయినా క్రియేట్ చేయొచ్చు, బట్ దిస్ విల్ బి గుడ్ ఐడియా ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ద కస్టమర్ పేజ్. సో నేను న్యూ బిల్ క్రియేట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా కస్టమర్ పాపులేట్ అయిపోయింది. బిల్ స్టార్ట్ డేట్ ఐ విల్ క్రియేట్ ఇట్ ఫర్ లాస్ట్ 2 months, April and March. A1 close. ఈ కస్టమర్ పేజ్లో ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. స్క్రోల్ డౌన్. దిస్ వన్ is added. Then I will create it for March as well. సార్ బిల్ రిఫరెన్స్ నెంబర్ సేమ్ ఉంటుంది కదండి ఫస్ట్ సింగిల్ కస్టమర్. రిఫరెన్స్ నెంబర్ సేమ్ ఉంటుంది, సర్వీస్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఓకే ఓకే బిల్ రిఫరెన్స్ నెంబర్ అంటే మీరు ఇప్పుడు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారు, సేమ్ కస్టమర్ ఓకే మల్టిపుల్ ఓకే టైమ్స్ క్రియేట్ చేస్తే ఈచ్ టైమ్ మల్టిపుల్ బిల్స్ రిఫరెన్స్ నెంబర్ చేంజ్ అయిపోతుంది కదా, అలాగే సేమ్. ఇందులో అభిషేక్ శర్మ ఫెయిల్ అవడం ప్రాబ్లం ఏందిరా? ఆడును త్రిపాఠి గాడు ఇద్దరులో ఒకడున్నా సరిపోయాడు. త్రిపాఠి గాడు రన్ అవుట్ రా, లేక ఆడేవాడు. సో ఇక్కడ ఈవెన్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ 100 నెంబర్ ఆఫ్ బిల్స్, ఇట్ విల్ షో ఎవ్రీథింగ్ హియర్. ఇప్పుడు మనకి ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంది కదా, కంపేర్ విత్ ఫస్ట్ అప్రోచ్. ఈ లుకప్ కాన్సెప్ట్ ద్వారా వస్తే సో మీకు ఎంటిటీ డిజైన్ అదంతా ఆర్కిటెక్ట్ ఇచ్చేస్తారండి. యూ నో నీడ్ టు వరీ. మీరు ఏం ఎంటిటీస్ క్రియేట్ చేయాలి, ఏం ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి అనేది ఆర్కిటెక్ట్ ఇచ్చేస్తారు. సో మనకి మీకు అండర్స్టాండింగ్ కోసం మనం ప్రాక్టికల్గా చూపించాం. అలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ద లుకప్ అండ్ సబ్గ్రిడ్ చూడటానికి. సో ఈరోజు మనం ఏమేమి టాపిక్ డిస్కస్ చేసాము, సబ్గ్రిడ్ డిస్కస్ చేసాం అండ్ లుకప్ డిస్కస్ చేసాం, అలాగే రిమూవల్ ఆఫ్ ద ఫీల్డ్, ఏదైనా మ్యాండేటరీ ఫీల్డ్ ఫామ్ నుంచి రిమూవ్ చేయడానికి స్టెప్స్ చూసాం. ఇవి 3 క్లియర్ అండి. Everyone, can you please confirm? Do you have any doubts on these 3 concepts? కన్ఫ్యూజింగ్ ఉందండి. ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందండి? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో మనకు జనరల్గా ఏదైనా డేటా డిజైన్ చేసేటప్పుడు పేరెంట్ అండ్ చైల్డ్ ఉన్న కేసులో లుకప్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఒక సింగిల్ కస్టమర్ కెన్ హ్యావ్ మల్టిపుల్ బిల్స్ కదా, అది యూస్ కేస్ చూసుకుంటే. రైట్? ఎస్ సార్. సో ఇక్కడ మనకి పేరెంట్ చైల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో వీ విల్ క్రియేట్ ద లుక్అప్ ఫీల్డ్. లుక్అప్ ఫీల్డ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేయాలి. లుక్అప్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? చైల్డ్ రికార్డ్లో పేరెంట్కి లుక్అప్ క్రియేట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ చైల్డ్ రికార్డ్ ఏంటి? లెట్స్ సే మనకి కస్టమర్ అనేది ఒకటి ఉంటుంది, పవర్ బిల్స్ అనేవి ఒక ఎంటిటీ, 2 ఎంటిటీస్కి వచ్చేస్తాము సిన్స్ వీ హ్యావ్ పేరెంట్ చైల్డ్. ఇక్కడ పేరెంట్ కస్టమర్ అనేది పేరెంట్ అవుతుంది అండ్ పవర్ బిల్ అనేది చైల్డ్ అవుతుంది. సో ఈ రిలేషన్షిప్ మీరేమి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఆర్కిటెక్ట్ ఇచ్చేస్తాడు పేరెంట్ ఏంటి చైల్డ్ ఏంటి అనేది. సో మీకు తెలియటం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, క్లియర్? సో మనం ఇక్కడ చైల్డ్ ఎంటిటీలో పేరెంట్కి లుకప్ క్రియేట్ చేసాం అనుకోండి. క్రియేట్ ఏ లుకప్ ఫర్ పేరెంట్ ఎంటిటీ. దెన్ యూ కెన్ యాడ్ ద సబ్ గ్రిడ్ యాడ్ చేసుకోవచ్చు మన పేరెంట్ ఎంటిటీలో. సో మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేస్తే ఒక ఐడియా వస్తుంది, ఇంపార్టెన్స్, పర్పస్. మీకు ఇక్కడైతే ప్రాక్టికల్గా పర్పస్ అర్థమైంది కదా మనం డేటా డిజైన్ వల్ల. యా ఎస్. సో మీరు ఒక్కసారి ఎంటిటీస్ క్రియేట్ చేసి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది పర్పస్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, టోటల్ బిల్ పెయిడ్ బై కస్టమర్ టిల్ డేట్ ఎంత అవుతుందండి ఇప్పుడు ఈ కస్టమర్కి? 1000. యా, సో మనకి ఇక్కడ 2 బిల్స్ జనరేట్ అయిపోయి సోఫా ఈ వాల్యూ వచ్చేసి 1000 అవుతుంది. ఆ 1000 అనేది మనం ఎవ్రీ టైం అప్డేట్ చేయలేరు కదా యూజర్స్ మాన్యువల్గా, అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవ్వాలి. సో వీ షుడ్ నాట్ అలో యూజర్స్ టు ఎడిట్ ఆప్షన్ తీసేయాలనుకోండి యూజర్స్కి. అండ్ మన సిస్టంలో ఒక లాజిక్ రాయాలి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవ్వడానికి. సో ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యే లాజిక్ మీకు ఫర్దర్ క్లాసెస్లో ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఫీల్డ్ నాన్ ఎడిటబుల్ చేయాలి ఫామ్లో, అలాంటి యూస్ కేసు వచ్చినప్పుడు ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు. సెట్ ఏ ఫీల్డ్ యాజ్ రీడ్ ఓన్లీ. ఇది ఏంటిటీ? కస్టమర్ అనే ఎంటిటీ కదా. సో ఐ విల్ ఓపెన్ ద కస్టమర్ ఫామ్ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో మీకు ఏ ఫీల్డ్ అయితే రీడ్ ఓన్లీ చేయాలో ఆ ఫీల్డ్ డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఫీల్డ్ ఈజ్ రీడ్ ఓన్లీ అని ఒక ప్రాపర్టీ ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ దట్ వన్ అండ్ క్లిక్ ఓకే. దెన్ ఇట్ విల్ బికమ్ రీడ్ ఓన్లీ. సేవ్ అండ్ పబ్లిష్. ఎవ్రీ టైం కంపల్సరీగా సేవ్ అని ప్రెస్ చేస్తున్నారు సార్ ఏ ఫీల్డ్. అవునండి, మీరు ఏదైనా చిన్న చేంజ్ చేసినా పబ్లిష్ కంపల్సరీ. పబ్లిష్ చేస్తేనే యూజర్కి రిఫ్లెక్ట్ అవుతాయి, అదర్వైజ్ ఇట్ వోంట్ రిఫ్లెక్ట్. యా, ఇప్పుడు ఇది నాన్ ఎడిటబుల్ అయిపోయింది, మీరు ఎడిట్ చేయలేరు. ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ. సిస్టమే ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయాలి. ఆ క్యాల్కులేషన్ లాజిక్ మన ఫర్దర్ క్లాస్లో చూద్దాము, అది ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏంటి అనేది. ప్రస్తుతానికి ఏదైనా ఒక ఫీల్డ్ రీడ్ ఓన్లీ చేయాలంటే ప్రాసెస్ ఇది. ప్రాపర్టీస్కి వెళ్ళి వీ హ్యావ్ టు టేక్ ఫీల్డ్ ఈజ్ రీడ్ ఓన్లీ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. సో హోంవర్క్ చేయండి. మీకు ఈ రిలేటెడ్ టాపిక్ హోంవర్క్ కింద మీకు ఎక్సెల్లో రాసిస్తాను. మీకు ఇక్కడ ట్రాకింగ్ షీట్ ఉంది కదా, ఈ ట్రాకింగ్ షీట్లోనే ఇంపార్టెంట్ లింక్స్లో హోంవర్క్ లింక్ అని ఒకటి ఉంటుంది. హోంవర్క్ లింక్లో నేను షీట్ ఆల్రెడీ పెట్టేశాను. లెట్ మీ జస్ట్ ఓపెన్. ఎంటిటీ ఇన్ఫో షీట్ అని ఉంటుంది, ఎంటిటీ ఇన్ఫో షీట్ ఓపెన్ చేయండి.
మీకు ఫస్ట్ పేజ్లో ఎంటిటీ క్రియేషన్ ఉందండి. ఇక్కడ మనం ఏమేమి ఎంటిటీస్ అని ఇచ్చాము, కస్టమర్ అండ్ పవర్ బిల్స్. ఈ నేమ్స్ తోటి ఫస్ట్ ఎంటిటీస్ క్రియేట్ చేయండి. మీకు టాస్క్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే ఇస్తారు. మీకు ఆర్కిటెక్ట్ ఆల్రెడీ డిజైన్ చేసి ఇస్తారు. సో మీకు ఇది చేయగలిగితే దెన్ ఫైన్. సో ఇక్కడ ఫీల్డ్స్లో కస్టమర్ ఎంటిటీలో ఏమేమి ఫీల్డ్స్ అడిగాము అండ్ పవర్ బిల్ ఎంటిటీలో ఏమేమి ఫీల్డ్స్ అడిగాము అవి చెయ్యండి. ఓకే, అలాగే దెన్ సో మీకు ఇక్కడ ఇంకొక షీట్ యాడ్ చేస్తాను, అడిషనల్ టాస్క్స్. మీకు అడిషనల్ టాస్క్ same thing you have to do it for customer as well. So next one, add. ఇక్కడ ఫీల్డ్స్ లిస్ట్ లో మీకు పవర్ బిల్ లో ఆల్రెడీ కస్టమర్ కి లుక్అప్ అని ఉంది. ఓకే, టాస్క్ ప్రాక్టీస్ చేయండి ఎవ్రీవన్. మీరు ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు ట్రయల్ అకౌంట్ కానీ టాస్క్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా యూ కెన్ పింగ్ మీ. మీకు టాస్క్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మీ ఎబిలిటీ, మీరు చేయగలుగుతున్నారా లేదా, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా అనేది. మీకు స్టార్టింగ్లో సిస్టమ్ కొంచెం ఫెమిలియర్ అయ్యేంత వరకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఒక 1 వీక్, మీరు 1 వీక్ అయితే ఫ్రీ అయిపోతారు. ఓకేనా? సో మీకు వచ్చేసి ఈ టెక్నాలజీ డిమాండింగ్ మంచిగా ఉందండి. సో యూ ఫీల్ లైక్ యూఆర్ ఆన్ ద రైట్ వెరీ గుడ్ టెక్నాలజీ. మీరు ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు మీరు మంచి టెక్నాలజీలో ఉన్నారని. సో నా కెరీర్ ఈ టెక్నాలజీ మీదనే స్టార్ట్ అయిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్ వచ్చేసి ఐ స్టార్టెడ్ విత్ 10,000 శాలరీ. 10,000 శాలరీ తోటి ఒక కంపెనీలో స్టార్ట్ చేశాను. ఓకే, నేను ఆ ఫస్ట్ కంపెనీలోనే 3 years వర్క్ చేశానండి. 3 years బై ద టైమ్ ఐ కేమ్ అవుట్, నాకు నా శాలరీ వచ్చేసి ఓన్లీ 20,000కి వెళ్ళిపోయింది. అది స్టార్టప్ కంపెనీ. ఆ 20,000 నుంచి నేను ఫస్ట్ టైం స్విచ్ కొట్టినప్పుడు నా శాలరీ ఎంతవరకు వెళ్ళిండొచ్చు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఐ ఆల్మోస్ట్ నో. సో ఐ ఏ ఇయర్ సార్ ఇది? ఎర్న్డ్ Which పర్ year? మంత్ ఐ స్టార్టెడ్ ఇన్ 2013. ఓకే. సో నాకు 3 years తర్వాత స్విచ్ అయినప్పుడు వచ్చేసి 60,000కి వెళ్ళిపోయింది పర్ మంత్. 20,000 నుంచి నా కౌంటర్ ఆఫర్ పెట్టుకొని వచ్చేసాను. సో అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ ఫస్ట్ స్విచ్ కొట్టినప్పుడు జస్ట్ ఒక 9 months, ఫస్ట్ కంపెనీలో 3 months చేశాను, సెకండ్ కంపెనీలో 9 months చేశాను. అప్పుడు ఫస్ట్ కంపెనీలో 20 నుంచి 60కి వచ్చింది. సెకండ్ కంపెనీ స్విచ్ కొట్టినప్పుడు ఎంత వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అగైన్ ఐ స్విచ్ ఆఫ్టర్ 9 months. 80 నుంచి ఎంతకు జంప్ అవ్వచ్చు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? 3 times అండి. 1.2. అప్పటికి నాకు 3 years ఫస్ట్ కంపెనీలో, సెకండ్ కంపెనీలో 9 months, ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్కి
ఆ, నాకు వేరే కంట్రీలో ఆపర్చునిటీ వచ్చింది, మలేషియాలో. సో ఇది ఆన్సైట్ కూడా వెళ్ళొచ్చండి మనం ఎక్స్పీరియన్స్ ఉంటాయండి వెళ్ళొచ్చండి. వేరే కంట్రీ? యా, మలేషియాలో నాకు ఆఫర్ వచ్చింది. వీసా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఐ ఎర్న్డ్ ఆల్మోస్ట్ 3 lakhs పర్ మంత్. 1 LP 3 LP ఓకే. 8 lakhs నుంచి పర్ మంత్, సారీ 80,000 నుంచి పర్ మంత్ INR. నేను 3 lakhs వెళ్ళిపోయినా మన కరెన్సీలో మలేషియాలో వర్క్ చేస్తే. చూడండి సార్. నేను మలేషియాలో 5 years వర్క్ చేసి బ్యాక్ వచ్చాను. బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్, మై salary విల్ బి 5 lakhs per month ఇన్ మలేషియా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చేస్తున్నాను. నాకు ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ నాకు టోటల్ ఎక్స్పీరియన్స్ అది మలేషియాలో 5 years కదా, 5 + 4 టోటల్ 9 years. దెన్ 1 year టోటల్ 10 years. 10 yearsకి రైట్ నౌ మై ప్యాకేజ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 35 to 40. సో అట్లా నేను ఎప్పుడైనా జాబ్ స్విచ్ చేయాలంటే నాకు ప్రాబ్లం ఏమీ అవ్వలేదండి. ఈజీగానే కాల్స్ వచ్చేస్తున్నాయి అండ్ మంచి ప్యాకేజ్ తోటే వెళ్తున్నాము. సో మీకు జస్ట్ ద అశోక్ డిమాండ్ అనేది మంచిగా అండ్ ఉందని చెప్పడం కోసమే. అశోక్ అశోక్, నాకు ఒక క్వశ్చన్. ఇంటర్వ్యూలో కోడింగ్ క్వశ్చన్ ఏమైనా అడగొచ్చా, ఆర్ ఇట్ విల్ బి థియరిటికల్? మీకు కోడింగ్ రాయమని ఏం అడగరు, బట్ ఎలా అప్రోచ్ చేస్తారు ఏంటి అనేది అడుగుతారు. అది మీరు క్లాస్ కంప్లీట్ అయిపోయేంత వరకు ప్రాక్టీస్, రెగ్యులర్ ఓకే. ప్రాక్టీస్ ఉంటే మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. అశోక్ ఈ యుఎస్ లో సివిల్ బాగుంది. ఏంటండి? యుఎస్ మనకి మెయిన్గా నేను ఆల్రెడీ కొంతమందికి చెప్పాను. ఈ సిఆర్ఎం పైన మనకి యుఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అక్కడ ప్రాజెక్ట్సే చేస్తారు. మీరు ఎవరినైనా అడిగి ఉండొచ్చు. ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు డెఫినెట్గా యుఎస్, యూకే ప్రాజెక్ట్ అని. కాల్స్ వస్తాను యుఎస్ లో. ఏంటండి? యుఎస్ లో కాల్స్ వస్తాను. అదే అండి, మనకి మంచి డిమాండింగ్ టెక్నాలజీ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అండ్ కెనడా. సార్ వన్ స్మాల్ సజెషన్ అండి. మీన్ కెన్ ప్లీజ్ యాడ్ ఆల్ అవర్ మెంబర్స్ వాట్సాప్ సార్ ఆల్ అవర్ మెంబర్స్ ఉన్నారు కదా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గ్రూప్లో, అందరినీ ఒక గ్రూప్ లాగా యాడ్ చేయండి సార్ వాట్సాప్ గ్రూప్. అది నేను పెయిడ్ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఓకే క్రియేట్ చేస్తానండి. ఓకే ప్రస్తుతానికి మీకు రేపు, సో టుమారో డే ఆఫ్టర్ టుమారో, సో 23కి మనకి లాస్ట్ ఫ్రీ క్లాస్. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో నాకు పింక్ చేయండి. దెన్ మీకు వీడియోస్ కూడా యాక్సెసిబుల్ అనేది ఓన్లీ పెయిడ్ వాళ్ళకే ఉంటాయి. ఫ్రైడే ఆన్వర్డ్స్, ఓన్లీ థర్స్డే వరకు ఎవ్రీవన్ ఇట్ విల్ బి అవైలబుల్ పబ్లిక్లీ అవైలబుల్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్లో. మీకు ఫ్రైడే నుంచి అవి పబ్లిక్గా ఉండవు. ఓకే ఓకే, అండ్ ఈ యాక్సెస్ కూడా రిమూవ్ అయిపోతుంది, ఈ ట్రాకింగ్ షీట్ యాక్సెస్. ఇట్ విల్ బి యాక్సెసిబుల్ ఓన్లీ ఫర్ ద రిజిస్టర్డ్ పార్టిసిపెంట్. సార్ ఇది అప్ టు ఎంత వరకు ఉంటుందంటే ఈ యాక్సెస్ అనేది వన్స్ మన ఫ్రీ పే చేసిన తర్వాత ఫీ పే లైఫ్ చేసిన లాంగ్ తర్వాత మీకు లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం. సో ఈవెన్ వీ కెన్ యాక్సెస్ ది వీడియోస్ ఆల్సో రైట్ ఎస్ వీడియోస్ లైఫ్ యాక్సెస్ టైం. చేసి. యా సారీ ఫర్ ఎక్స్క్యూజ్ మీ, లైక్ మీరు వీడియోస్ లైక్ మీ రికార్డెడ్ సెషన్స్ కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నారు కదా, కెన్ యూ మేక్ ఇట్ లైక్ కొంచెం తొందరగా చేయడానికి చూస్తారా, లైక్ ఇఫ్ ఇట్ ఇస్ మీకు పాసిబుల్? ఆఫ్టర్ 1 hour ఓన్లీ అప్లోడ్ అయిపోతాయండి, 1-2 hours సో నిన్న కొంచెం డిలే అయింది, సారీ ఫర్ దట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అశోక్ ఇది సిఆర్ఎం డెవలపరా కన్సల్టెంట్? సో మీరు వచ్చేసి మనకి యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రోల్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఓకేనా, మీరు ఏ టెక్నాలజీ అని తీసుకోండి, ఆ, మీకు రోల్స్ చెప్తాను ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజరు, లెట్ మీ జస్ట్ నోట్ డౌన్. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, వాళ్ళ డ్యూటీస్ కూడా చెప్తాను, ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో. అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్ అన్న డెవలపర్ అన్న సేమ్.
టీమ్ లీడ్, దెన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో బిజినెస్ యూజర్స్. మీకు బిజినెస్ యూజర్స్ అనేవాళ్ళు ఇది సపరేట్ ప్రాడక్ట్ రిలేటెడ్ కాదు. సో నేను ఒక బిజినెస్ రన్ చేసుకుంటున్నాను, నాకు ఒక ఓన్ బిజినెస్ ఉంది, నాకు ఒక సిస్టమ్ రెడీ చేయమని చెప్పాను. సో నా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు బిజినెస్ యూజర్స్ కేటగిరీ కింద వస్తారు. సో నేనేం చేస్తాను, ఒక 2 ఎంప్లాయీస్ని నేను ఎవరికైతే ఇస్తున్నానో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి. ఓకే, లెట్స్ సే సాఫ్ట్వేర్ అశోక్ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను, నాకు సిస్టమ్ డిజైన్ చేసి ఇవ్వమని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు ఆ, మన బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మీకు ఏ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఏంటి, మీకు ఏమేమి సెటప్ కావాలి, అది తెలియాలి కదా వాళ్ళు సిస్టమ్ డిజైన్ చేయాలంటే. అదంతా ఎవరు డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని ఉంటారు, వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఫంక్షన్ ఏంటి, బిజినెస్ ఫంక్షన్, అండ్ ఏమేం కావాలి, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటని ఫంక్షనల్ కన్సల్టెంట్తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎవరితో డిస్కస్ చేస్తారు, బిజినెస్ యూజర్స్తో డిస్కస్ చేస్తారు. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇనిషియల్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక ఫంక్షనల్ డాక్యుమెంట్ అని ప్రిపేర్ చేస్తారు. ఫంక్షనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత విత్ సమ్ మాకప్ స్క్రీన్స్, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఒక ప్రాజెక్ట్లో, ఆ ఫంక్షనల్ డాక్యుమెంట్ని బిజినెస్ యూజర్స్కి పంపిస్తారు. పంపించిన తర్వాత బిజినెస్ యూజర్స్ రివ్యూ చేసి వెరిఫై చేసి మనం డిస్కస్ చేసిన ప్రకారమే రాశారా, ఏదైనా డీవియేషన్ ఉందా అని చూస్తారు. ఏమైనా ఎడిట్స్ ఉంటే we will have couple of meeting in between functional consultant and business users. ఓకే, సో వీళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఫంక్షనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అవి ఏమైనా టెక్నికల్ లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అనేది డిస్కస్ చేస్తారు టెక్నికల్ టీం వాళ్ళతోటి. ఎవరైతే టెక్నికల్ కన్సల్టెంట్ అంటే టీమ్ లీడ్స్ ఉన్నారో వీళ్ళతో డిస్కస్ చేసి, బిజినెస్ యూజర్స్ ఈ ఫంక్షన్స్ అడిగారు సిస్టంలో, మన టెక్నికల్గా ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా, సిఆర్ఎం యూజ్ చేసి చేయొచ్చా లేదా అని ఒక కన్ఫర్మేషన్ తీసుకొని, అప్పుడు ఫంక్షనల్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ దే విల్ సెండ్ ఇట్ ఫర్ రివ్యూ. బిజినెస్ యూజర్స్ రివ్యూ చేసి సైన్ చేస్తారు. సైన్ చేస్తే ఫంక్షనల్ డాక్యుమెంట్ సైన్ ఆఫ్ అయిపోయినట్టు. సైన్ ఆఫ్ అయిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ అవుతాయి. సైన్ ఆఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎలా సొల్యూషన్ని డిజైన్ చేస్తాడు. ఎంటిటీస్ ఏముండాలి, ఫీల్డ్స్ ఏముండాలి, అవన్నీ ఒక డాక్యుమెంట్ లాగా టెక్నికల్ డాక్యుమెంట్ అని ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఆ టెక్నికల్ డాక్యుమెంట్ కూడా సైన్ ఆఫ్ అయిపోతుంది. ఇట్స్ నాట్ విత్ ద బిజినెస్ యూజర్స్, ఇంటర్నల్లీ విత్ ద టెక్నికల్ ఆర్కిటెక్ట్ అండ్ హయ్యర్ లెవెల్ యూజర్స్, హైయర్ లెవెల్ సీనియర్ ఆర్కిటెక్ట్ నుంచి సైన్ ఆఫ్ అయిపోతుంది. సో డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా చేశారు, సైన్ ఆఫ్ కూడా అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది టీమ్ లీడ్ దగ్గరికి వెళ్తుంది. టీమ్ లీడ్ ఏం చేస్తాడు, అందుట్లో ఉన్న టాస్క్ని ఈచ్ డెవలపర్కి అసైన్ చేస్తారు. డెవలపర్ ఆ టెక్నికల్ కన్సల్టెంట్కి. ఆ డెవలప్మెంట్ పార్ట్ మనం ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో అది మనం చేయాలి. సో డెవలపర్ చేసిన తర్వాత ఇంకొక రోల్ ఉంటుందండి, టెస్టర్. మనం డెవలప్ చేసాం సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్కి అసైన్ చేయాలి. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టర్ అంటాము. వాళ్ళు జస్ట్ మనం ఇప్పుడు ఈరోజు ఏం చేసాము, ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, ఎంటిటీస్ క్రియేట్ చేసాము. సో మనకు ఒక టెస్ట్ కేస్ రాస్తాము. సో యూ వ్యాలిడేట్ ద లిస్టెడ్ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ ఎంటిటీ విత్ ప్రాపర్ డేటా టైప్ అని. సో ఆ డేటా టైప్తో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఇది పోస్టల్ కోడ్ అనేది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేయమని టాస్క్ ఉంది. సో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉందా, అండ్ ఇది కరెన్సీ అని టాస్క్ ఉంది, ఇది కరెన్సీ అలో చేస్తుందా లేదంటే వేరేది అలో చేస్తుందా అని జస్ట్ వెరిఫై చేసే జాబ్ ఉంటుంది టెస్టర్ది. సో ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఎవరైనా రిసోర్సెస్ కావాలన్నా ప్రాజెక్ట్లో అడిషనల్ రిసోర్సెస్ అండ్ టైం మేనేజ్మెంట్, ఈచ్ రిసోర్స్ ఏ టాస్క్లు చేస్తున్నారు, ప్రాజెక్ట్ని మేనేజ్ చేయటం ఉంటుంది.
సో ఇలా ఉంటుందండి జనరల్గా ఒక ప్రాజెక్ట్లో రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసే ప్రాసెస్. సో మీకు ఇదంతా అయిపోయిన తర్వాత టెస్టింగ్, ఇంటర్నల్ టెస్టింగ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కస్టమర్ యొక్క ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఎస్ఐటి, యుఐటి, ప్రొడక్షన్ అని మీకు ఫర్దర్ క్లాస్లో అర్థమవుతుంది వాటి ఇంపార్టెన్స్. మనం ఎస్ఐటి మూవ్ చేసిన తర్వాత, యుఐటి మూవ్ చేసిన తర్వాత ఈ బిజినెస్ యూజర్స్ ఉంటారు కదా, వీళ్ళు అప్లికేషన్ యూజ్ చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము అండ్ ఈ సైన్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. మనకి ఇంటర్నల్ టెస్టర్తో కంప్లీట్ అయిపోతుంది. అగైన్ బిజినెస్ యూజర్స్ ఆల్సో విల్ డూ టెస్టింగ్. Is it implemented as per our expectation and as per our mutual agreement, or is there any deviation? So once it is validate చేసిన తర్వాత if everything is good, they will approve to deploy to production డిప్లాయ్ చేయడానికి అప్రూవ్ చేస్తారు. సో వన్స్ దే అప్రూవ్, దెన్ ఇట్ విల్ గో టు లైవ్లోకి వెళ్ళిపోతే చేంజెస్. అలా ఉంటుంది ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఈ కోర్స్లో నేర్చుకునేది, సో ఐదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ టెస్టర్. ఈ 3 రోల్స్లో ఏదైనా వెళ్ళొచ్చండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టెక్నికల్ కన్సల్టెంట్. మీరు స్ట్రాంగ్గా మంచిగా నేర్చుకున్నారంటే ప్రిఫరెన్స్ టెక్నికల్ కన్సల్టెంట్కి ఇవ్వాలి. టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ డెవలపర్. మీరు కొంచెం వీక్ ఉన్నారు అనుకుంటేనేమో టెస్టర్ కానీ ఫంక్షనల్ కన్సల్టెంట్ కానీ వెళ్ళొచ్చు. ఇంకా మీకు కొన్ని సో కొన్ని టెస్టర్కి ఏమైనా ఆటోమేషన్ టూల్స్ వచ్చి ఉండాలా, లేదా జస్ట్ ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది? మీకు ఇన్ కేస్ మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తే మీకు ఆటోమేషన్ నాలెడ్జ్ అవసరం లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటే మాన్యువల్ టెస్టర్ యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఓకే, మీకు ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి మీకు టెస్టర్గా చూస్ చేసుకున్నప్పుడు కంపేర్ విత్ టెక్నికల్ కన్సల్టెంట్. సో మీకు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్లో L1, L2, L3 సపోర్ట్ అని ఉంటాయండి. మీరు ఈ రోల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు లెట్స్ ఇప్పుడు మనం సిస్టాన్ని ఒక హై లెవెల్ బ్యాంక్కి సెటప్ చేసి ఇచ్చామండి. హై లెవెల్ బ్యాంక్ సెటప్ చేసి ఇచ్చినప్పుడు అలాంటి మేజర్ కేసెస్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు 3 లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది అక్కడ. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్లీ 24/7 అవైలబుల్ ఉంటారు L1 సపోర్ట్ వాళ్ళు. సిస్టంలో ఏదైనా చిన్న ఇష్యూ, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాపర్గా క్యాల్కులేట్ అవ్వలేదు, లేదంటే ఏదైనా విత్డ్రాల్ ఆటోమేటిక్గా అయిపోయింది, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు L1 వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని చెక్ చేస్తారు. వాళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి సిఆర్ఎం గురించి అండర్స్టాండింగ్ ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ L1 సపోర్ట్ టీమ్ యాజ్ వెల్. వాళ్ళు ఇమీడియట్గా చెక్ చేసి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇఫ్ ద సంథింగ్ రాంగ్ విత్ ద టెక్నికల్ ఆర్ లాజిక్, దే విల్ అప్రోచ్ టు అనదర్ టీమ్ L2. సో టీమ్ వాళ్ళు కూడా వ్యాలిడేట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా కొంచెం అడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది కంపేర్ విత్ L1. సో వీళ్ళకి లాగ్స్ యాక్సెస్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. దే విల్ వ్యాలిడేట్ అండ్ ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై, దే విల్ రౌట్ టు L3 టీమ్. L3 టీమ్ వాళ్ళంటే డెవలపర్స్. సో డెవలపర్స్ టీమ్స్ అంతా L3 కేటగిరీ కింద వస్తారు. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ L1, L2 సపోర్ట్ రోల్స్ యాజ్ వెల్. మీరు L1, L2 సపోర్ట్ రోల్స్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ అప్లై చేసుకోవచ్చు, టెస్టర్కి అయినా అప్లై చేసుకోవచ్చు, ఫంక్షనల్ కన్సల్టెంట్కి అయినా అప్లై చేసుకోవచ్చు. సార్ సార్ ఇక్కడ ఫంక్షనల్ కు టెక్నికల్ కు ఏం సార్ వర్క్ తేడా? ఇప్పుడు మనం చెప్పింది అదే కదండి. ఏమన్నా డౌట్ ఉందండి? సేమ్ డౌట్ ఎవరికైనా? ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే బిఏ లాగా. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ బిజినెస్ యూజర్స్ తోటి డిస్కస్ చేసి ఇనిషియల్గా కావాల్సిన రిక్వైర్మెంట్, సిస్టమ్కి ఏం కావాలి అదంతా డిస్కషన్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేస్తారు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. అంటే సార్ కాన్సెప్ట్లు దీనికి సేమ్ గా రావాలి కదా సార్? ఇప్పుడు అవి కాన్సెప్ట్ ఎవరి రోల్ వాళ్ళకే ఉంది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు మనకు ఏదైనా ఒక సింగిల్ ప్రాజెక్ట్స్లో ఈ రోల్స్ అన్ని మ్యాండేటరీ. ఓకే,
సో ఈ రోల్స్ అనేవి కామన్ అండి. ఏదైనా ఒక సింగిల్ ప్రాజెక్ట్ తీసుకుంటే మీరు ఈ రోల్స్ అన్ని కామన్ గా ఉంటాయి. మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా. సో ఒక్కొక్క రోల్ ఏంటి, ఏమేమి ఉంటుందో, ఏమేమి వర్క్ చేయాలో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ సే నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. నాకు ఒక సిఆర్ఎం సిస్టమ్ రెడీ చేయాలి. నేను ఒక కంపెనీని అప్రోచ్ అయ్యాను. ఆ కంపెనీ పేరు ఏబిసి సొల్యూషన్స్ అనుకోండి. ఓకేనా? నా ఆర్గనైజేషన్కి సిఆర్ఎం సిస్టమ్ సెటప్ చేయమని ఒక కంపెనీని అప్రోచ్ అయ్యాను. ఆ కంపెనీ ఏబిసి అని, ఫర్ అవర్ అజంప్షన్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏబిసి సొల్యూషన్స్. ఇప్పుడు ప్రాపర్గా ఎలా ఉంటుంది, నేను సెటప్ చేయమన్నాను. సెటప్ చేయాలంటే వాళ్ళకి సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి కదా. ఫస్ట్ ఫేజ్లో సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా కావాలి. సిస్టమ్ గురించి అంటే మన బిజినెస్ ఫంక్షన్స్, మన ఆర్గనైజేషన్లో ఏం చేస్తాము, ఏం వర్క్ చేస్తాము, అండ్ మన సేల్స్ ఎలా చేస్తాము, అండ్ క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవుతాం, ఏమేమి ఆపరేట్ చేయాలి, ఏమేమి స్టోర్ చేసుకోవాలి, ఏ డేటా, అదంతా తెలిసి ఉండాలి వాళ్ళకి. దెన్ ఓన్లీ దే కెన్ క్రియేట్ ద సిస్టమ్. సో అవన్నీ తెలిసి ఉండాలంటే వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని ఈ రోల్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళని అసైన్ చేస్తారు. ఇనిషియల్ ఫేజ్లో ప్రాజెక్ట్ అనేది వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు బిజినెస్ యూజర్స్తో డిస్కషన్ చేసి, మీటింగ్స్ ఉంటాయి, కపుల్ ఆఫ్ మీటింగ్స్ డిస్కషన్ చేసి, డే బై డే మీ బిజినెస్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేస్తారు. ఫంక్షనల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, ఏమేమి ఫంక్షన్స్ కావాలి ఏంటి అనేది. ఓకే, ఆ రోల్ ఉంటుంది ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళది. ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి బేసిక్ ఐడియా ఉండాలి కదా సిస్టమ్ గురించి, సిఆర్ఎం సిస్టమ్ గురించి. వర్క్ ఫ్లోస్ ఎలా పంపిస్తాం, అండ్ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎంటిటీ ఎలా క్రియేట్ చేస్తాం, ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. దట్స్ అ రీజన్ యూ నీడ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద సిస్టమ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఆ ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఫంక్షనల్ డాక్యుమెంట్, సో వన్స్ ఇట్ ఈస్ గెట్ సైన్ అప్ అయిపోయిన తర్వాత, దెన్ ఇట్ విల్ గో టు ద సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు, టెక్నికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎంటిటీస్ ఎన్ని క్రియేట్ చేయాలి, అండ్ లుక్అప్ ఫీల్డ్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, అవన్నీ ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేస్తారు ప్రాపర్గా. ఆ డాక్యుమెంట్ రివ్యూ అయిపోయిన తర్వాత అదే సేమ్ డాక్యుమెంట్ టీమ్ లీడ్ దగ్గరికి వెళ్తుంది. టీమ్ లీడ్ ఏం చేస్తారు, తన దగ్గర ఉన్న డెవలపర్స్తో ఆ వర్క్ చేపిస్తారు. ప్యారలల్గా వర్క్ అసైన్ చేసి, ఇంతమంది డెవలపర్స్ ఉంటే వాళ్ళది. సో ఇక్కడ మనకి డెవలపర్ కేటగిరీ కింద టెక్నికల్ కన్సల్టెంట్ డెవలపర్స్ అని వస్తారు. సో వీళ్ళు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు సిస్టంలో, బేస్డ్ ఆన్ ద డిజైన్ డాక్యుమెంట్ బై టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఓకే, మనం ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత టెస్టర్స్ టెస్ట్ చేస్తారు బిజినెస్ ఫంక్షన్. మన ఇంటర్నల్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, దెన్ వీ విల్ ఇన్వాల్వ్ ద బిజినెస్ యూజర్స్ని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళని కూడా ఒకసారి టెస్ట్ చేయండి, మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉందా లేదా సిస్టమ్ అని అడుగుతాము. సో దే విల్ టెస్ట్, అండ్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత దే విల్ కన్ఫర్మ్. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, దెన్ వీ విల్ పుష్ టు ప్రొడక్షన్ లైవ్. బిజినెస్ యూజర్స్ ఓకే చేసిన తర్వాత మనం లైవ్కి పుష్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉందండి ఎస్ ఈ సార్. ప్రాసెస్లో? సార్ ఇప్పుడు Sir, 2 years what will be experience. the team size? టీమ్ సైజ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అండి. 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. డెవలపర్స్ ఎంతమంది ఉంటారు అలా? సో ఒక ప్రాజెక్ట్లో కంపల్సరీ ఒక పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి, 2 సీనియర్ Okay. డెవలపర్స్ ఉంటారు, Okay. అండ్ 2 or 3 అయినా ఉండొచ్చు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే, అండ్ Okay. 1 or 2 జూనియర్ అసోసియేట్స్ ఉంటారు. Okay. జూనియర్స్ ని మనం అసోసియేట్ కూడా అంటాము. ఓకేనా? Okay. Okay. We will also call it as associate or junior. And ప్రాజెక్ట్ మేనేజర్ ఒకళ్ళు ఉంటారు. Yes. ఫంక్షనల్ కన్సల్టెంట్ 2 ఉండొచ్చు, అండ్ Okay. టెస్టర్స్ 3 or 4 ఎనీథింగ్. టీమ్ లీడ్ 1, అండ్ ఆర్కిటెక్ట్ 1 or 2. If you Okay. see here on average 3 + 3 4 6 7 8 9 10 11, అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారండి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే. Okay. Okay. సో ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇక్కడ మీరు అసోసియేట్ అన్నారు కదా సార్, ఎన్ని సంవత్సరాలు ఉంటే అసోసియేట్ ఇట్లా ర్యాంకింగ్ ఏమైనా ఉంటుందా సార్?
యా అప్ టు 3 to 4 years అసోసియేట్ అండి. 4 years వరకు సార్. అప్ టు 3 years మ్యాక్స్. ఓకే. సో మీరు వెళ్ళేది మీరందరూ ఓన్లీ 2 years ఎక్స్పీరియన్స్తో వెళ్తారు. సో మీ కోడింగ్ అనేది ఇంపార్టెంటే. ఓన్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ మోర్ దెన్ 4 years ఎక్స్పీరియన్స్తో వెళ్తే మీరు కోడింగ్లో పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళాలి. సో మీరు 2 yearsతో వెళ్తారు కాబట్టి మనం క్లాస్లో టీచ్ చేసే కోడింగ్ ఈజ్ సఫిషియంట్. మీకు తర్వాత కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏం నేర్చుకోవాలి ఏంటి జాబ్ వచ్చిన తర్వాత. మీరు ప్యారలల్గా జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. By the time you get 4 years experience, you should be strong in the coding as well. 4 or 5 years experience. Then only you will get good package and good position. మీరు నేర్చుకుంటే అలాగే ఉండిపోతారు అనుకోండి, అలాగే ఉన్నారనుకోండి, అడిషనల్ కోడింగ్ నేర్చుకుంటా మీ ప్యాకేజ్ అలాగే ఉంటుంది, మీ పొజిషన్ అలాగే ఉంటుంది. Is it clear? Yes, sir. Okay. Okay, Andy. So if you don't have any doubts, we can end the call for today. Yeah, one more doubt, Ashok sir. Think మళ్ళీ కెరీర్ మళ్ళీ స్విచ్ చేసుకోవాలంటే త్రూ ఫంక్షనల్ కన్సల్టెంట్ లైక్ ఏంటండి? బిజినెస్ అనలిస్ట్ కెరీర్ షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రమ్ సిఆర్ఎం టు సమ్ అదర్ డొమైన్. అలా పాసిబిలిటీ ఏమైనా ఉంటుంది మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ టు బిజినెస్ అనలిస్ట్ చేసుకోవచ్చు అన్నారు కదా. మీరు ఇంటర్నల్ రోల్ స్విచ్ చేసుకోవాలంటున్నారు, నాట్ కెరీర్. డొమైన్ డొమైన్ అంటే మీరు సిఆర్ఎం నుంచి వేరే టెక్నాలజీకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ త్రూ చేసుకోవచ్చు కదా, లైక్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. సారీ అండి, మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఫంక్షనల్ కన్సల్టెంట్ త్రూ మనం రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం కదా బిజినెస్ అనలిస్ట్ లాగా. ఓకే. సో అలా బిజినెస్ అనలిస్ట్ లాగా వెళ్ళిపోవచ్చు, డేటా అనలిస్ట్ త్రూ లైక్ సమ్ అదర్ డొమైన్. యా బిజినెస్ అనలిస్ట్ ద్వారా వెళ్ళొచ్చు. బట్ మీరు ఇంత కష్టపడి చేసి లెట్స్ మీరు ఒక 2 years ఇక్కడ వర్క్ చేశారు, మీకు ఆ 2 years ఎక్స్పీరియన్స్ వేస్ట్ అయిపోతుంది కదా. ఒకవేళ ఇన్ కేస్ ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ 2 years తర్వాత ఉండదు, అలాంటి కేసెస్లో మీరు వెళ్ళాలి. కానీ మీరు ఆల్రెడీ 2 years నేర్చుకొని వెళ్తే అది రైట్ డెసిషన్ అవ్వదు. మీరు సేమ్ టెక్నాలజీలో ఉండి అడిషనల్గా హయ్యర్ పొజిషన్ చూసుకుంటే మీ కెరీర్ గ్రోత్ బాగుంటుంది. ఇది అవుట్డేట్ టెక్నాలజీ అవ్వదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో వీ నో ఇట్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ స్పెండింగ్ హ్యూజ్ మనీ ఆన్ దిస్ టూల్. సో ఇది నెక్స్ట్ 10 to 15 years కి మనకి ప్రాబ్లం ఉండదు. ఏఐ ఏమైనా రిప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అశోక్? లైక్ ఇప్పుడు చాలా వరకు చాలా జాబ్స్ ఏఐ రిప్లేస్ చేస్తుంది అని అంటున్నారు కదా. దట్ ఈస్ గుడ్ క్వశ్చన్. బట్ ఆల్రెడీ ఈ టెక్నాలజీలో కూడా వచ్చింది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు, ప్రీవ్యూలో ఉంది, అండర్ ద ప్రీవ్యూ. మీకు ఆ ఏం అయితే కూడా 1-2 classes ఉంటాయి లాస్ట్లో. ఓకే. సో మీకు ఏ వచ్చినా స్టిల్ యూ కెన్ వర్క్, మీకు వర్క్ ఈజీ అయిపోద్ది ఏ వస్తే. మనం ఇప్పుడు మాన్యువల్గా చేసే వర్కే ఏ ద్వారా చేస్తాం. ఆ ఏ యూసేజ్ అనేది మీకు చెప్తాను లాస్ట్లో. ఆల్రెడీ ఏ వచ్చేసింది బట్ ప్రాజెక్ట్లో యూజ్ చేయట్లేదు ఎవరు. ఇట్స్ నాట్ అఫీషియల్లీ రిలీజ్డ్, ఇట్స్ అండర్ ద ట్రయల్ పీరియడ్లో. ఇండియాలో కాల్స్ ఎట్లున్నాయి సార్? కానీ ఏ వస్తే జాబ్స్ తగ్గిపోతాయి కదా, ఇందులో కూడా ఉంటుందా? యా సో ఏ వస్తే మనకి ఇప్పుడు యావరేజ్గా 4 developers చేసే వర్క్ విత్ యూసేజ్ ఆఫ్ 2 developersతో చేసేయచ్చు, కట్ ఆఫ్ అయిపోతాయి. బట్ ఇప్పుడు ఒక స్టెబిలైజ్ అవ్వాలంటే మినిమం ఒక 5 to 10 years టైం పడుతుందండి. అంత ఈజీ కాదు ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలంటే. కోడింగ్ రాయటం అదంతా మనకి అట్లీస్ట్ ఒక 10 years అని పడుతుంది స్టెబిలైజ్ అవ్వాలంటే, 5 to 10 years. మీకు ఈ లోపే సెట్ అయిపోయి ఉన్నారనుకోండి, అది ఫ్రెషర్స్కి 5 years తర్వాత వచ్చే ఫ్రెషర్స్కి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సీనియర్స్కి ప్రాబ్లం ఉండదు అప్పుడు. ఆల్రెడీ ఇండియాలో కాల్స్ ఎలా ఉన్నాయి? 5+. ఏంటండి? ఇండియాలో కాల్స్ ఇండియాలో కాల్స్ మంచిగానే ఉన్నాయి, మీకు డెమోలో చెప్పాను కదా ఆల్రెడీ. మీకు వీక్లీ 2-3 calls వస్తున్నాయని ఆల్రెడీ ట్రయల్ చేస్తున్న స్టూడెంట్స్ షేర్ చేసుకున్నారు.
ఓకే అండి. సో ఎవరైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ 2 డేస్‌లో డెసిషన్ తీసుకోండి. మీకు అనలైజ్ చేసుకోండి ఒక టాస్క్ చేసి. మీకు సిస్టమ్ ఫెమిలియర్ అయ్యేంత వరకు కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. యూ నో నీడ్ టు వరీ. కోడింగ్ అనేది ఉండదు. ఎక్కువ ఉండదు. ఉంటుంది. బట్ 30-40% ఉంటుంది. మనం ఇప్పటివరకు కోడింగ్ ఏమి యూజ్ చేయలేదు కదా! సో మీకు ఇంకా అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి రీసెంట్ రిలీజ్‌ది. మీకు ఆ 30-40% కోడింగ్ కూడా ఉండదు. ఓన్లీ 10-20% ఉంటుంది మీకు ఫస్ట్ క్లాస్‌లో చెప్పినట్టు. అంటే మన క్లాసెస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చూస్తాం. ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఎక్కడైతే థియరిటికల్ నాలెడ్జ్ అవసరమో అక్కడ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో 70-80% ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుందండి. ఓకే. లెట్స్ ఎండ్ ద కాల్ ఫర్ టుడే. థాంక్స్ ఎవ్రీవన్.